హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే అస్సలు బాగాలేమండి. తమ్నీళ్ళ చూసారు కదండి. ఏంటో అండి, ఒకటి పోతే ఒకటి ఎవరో ఒకరికి ఇంట్లో కండి. నాకు బాగుంటే పిల్లలు బాగుంటే నాకు బాగుంటుంది. నాకు బాగాలేకపోయినా ఎట్టోటి మేనేజ్ చేసుకుంటాం కానీ పిల్లలు బాగాలేకపోతే అస్సలు ఇంట్లో ఎలా ఉంటుందండి? అలా ఉంటుంది కదా. మొన్నటి దాకా మా చిన్నోడికి వచ్చి అది వేరే వాళ్ళ రాయితో కొట్టిన వల్ల అట్లా అయింది. వీడియో చూస్తే ఏందండి, 2 days నుంచి చూసారు కదా. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, అక్కడైతే వాసేసి చిన్న చిన్న గడ్డల్లాగా వచ్చేసాయండి. అసలు ఏం అర్థం కాలేదు మాకు. అంటే మామూలుగా ఫీవర్ వస్తూ ఉండింది. నేను ఇంకా కోల్డ్ వల్ల జలుబు చేసండి. వాతావరణ వర్షాలు వస్తున్నాయి కదండి, దానివల్ల ఏమైనా వర్షాలు దెబ్బ ఏమన్నా కోల్డ్ చేసి పిల్లలు బాగాలేదేమోలే అని టాబ్లెట్స్ వేసి ఏదో ఒకటి సిరప్ మన ఇంట్లో ఉంటాయి కదండి, ఆల్రెడీ మనం డాక్టర్ కార్డు తీసుకొచ్చి ఉంటాం కదా, అవి వేస్తూ ఉన్నానండి. అయినా కూడా తగ్గుతుంది. అంటే వేసినప్పుడు ఏమో తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కువ కళ్ళు మంటలు అంటా ఉన్నాడు వాడు. ఇంకా నాకు అర్థం కాదు. అందులో ఇక్కడ నేను చూపించాను కదా, అక్కడ కూడా నొప్పి వచ్చేసేసింది బాగా. నేను కూడా రాశానండి. రాసిన ఒక్కరోజు మాత్రమే అట్లా ఉంది, తెల్లారి మళ్ళీ బాగా లేకుండా వచ్చేసేసింది. ఇంక ఇలా కాదని మా హస్బెండ్ వాళ్ళు డ్యూటీకి కూడా, ఫ్రైడే రోజు అండి, డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు. ఇంక ఇలా ఉంది వాడికి. అంటే డ్యూటీకి వెళ్ళిపోయి పిల్లలు స్కూల్ నుంచి చూసేసరికి ఎక్కువ ఫుల్ ఫీవర్గా ఉండింది. ఇలా ఉంది వాడికంటే. ఇంకా మా హస్బెండ్ ఇంకా డ్యూటీకి వెళ్ళి ఇంకా మామూలుగా అయితే లీవ్ అయినా పెట్టుకోండి వాళ్ళు, ఇంకా పిల్లడు బాగాలేదు కాబట్టి. ఇంకా అలా కాదు, సర్లే నువ్వు తీసుకొచ్చేసి మార్నింగ్ నేను నెల్లూరులో ఉంటాను అన్నారు. ఇంకా సరే, ఎప్పుడు కొత్త అండి, ఎప్పుడైతే బండ్లో వెళ్ళడమే కాబట్టి. అందులో మా టైం కూడా చూడండి ఎలా ఉందో. ఆ వాళ్ళండి బస్సులు కూడా రాలేదు. అసలు ఏమైందంటే నైట్ ఫుల్ వర్షం అండి. దానికి సెంటర్లో అంటే ఎక్కడ మేము అదే నెల్లూరు అంటే మనం అదే సేమ్ అదే రూట్ ఉందని ఇంకో రూట్ లేదు. ఆ రూట్ లోనే చుట్టేది పెద్ద చుట్టు పడిపోయింది. ఇంకా మార్నింగ్ 8:30 వరకు కూడా వాళ్ళు తీయలేదండి. ఇంకా సరే అని ఇంకా మా హస్బెండ్ అయితే ఆటో మాట్లాడారు. ఇంకా ఆటో మాట్లాడేసరికి ఇంకా ఆటోలో అయితే బయలుదేరామండి. నేను ఆ రోజు సెకండ్ సాటర్డే అండి, ఇంకా స్కూల్ కూడా ఓపెన్, ఆ రోజు హాలిడే కాబట్టి, సెకండ్ సాటర్డే కాబట్టి. ఇంకా మా చిన్నోడు కూడా ఇంక ఇంట్లో అయితే ఉండలేదు. నేను కూడా వస్తానేసరికి ఇంకా ఇద్దరిని తీసుకొని అయితే పిల్లల్ని ఇద్దరిని వేసుకొని ఇంకా ఆటో మాట్లాడేసరికి ఇంకా ఆటోలో అయితే వెళ్తూ ఉన్నామండి. ఇంకా వాళ్ళేం చెప్పారంటే, ఇట్లా రూట్ లేదు కదా, ఇంకో దారికి తీసుకెళ్తాము అని చెప్పారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, స్ట్రైట్ రూట్ అదే మాకు. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ తీస్తున్నాను కదా, అట్టు వెళ్ళాలి రూట్. కానీ ఇట్లాకెళ్ళేసరికి అండి, మామూలుగా అయితే స్ట్రైట్ రూట్ లేదు, 10 minutes వెళ్ళేది రూటు. ఇలాగెళ్తే అండి కనీసం 45 minutes పట్టిందండి. అంత లాంగ్ ఉంది, చాలా అంటే చాలా లాంగ్ ఉంది. ఇంకేం చేస్తాం, ఎలాగైనా వెళ్ళాలి కదండి పిల్లలు బాగాలేనప్పుడు. మా హస్బెండ్ ఏమన్నా అంటే, సరే ఈవినింగ్ ఏం తీసుకెళ్దాము, ఒకరోజు చూసుకో అంటే టాబ్లెట్స్ వేయి అంటే, నాకైతే చాలా భయం అనిపించిందండి. ఏంటంటే అక్కడ ఎప్పుడు నేను సిచ్యువేషన్ ఏంటంటే, ఆ సైడ్ అట్లాగా నేను చూపించాను కదా, అక్కడ మెడ కింద ఎప్పుడు ఎవరికి నేను అలా గెడ్డలుగా రావడం నేను ఎప్పుడు చూడలేక, అందుకని నాకు చాలా భయం వేసింది. అసలు ఏందో అని లెక్కలో ఇంకా సరే వెళ్దాము, నేను ఇట్లాగైనా వస్తాలే, ఏం కాదులని చెప్పాను. చూసారు ఎంత లాంగ్ వస్తుందంటే, ఎంత తీసారండి వీడియో. చాలా అంటే చాలా లాంగ్ అండి. ఇంకెలాగైనా వెళ్ళాలి కదండి. ఇంకా బయలుదేరుతున్నా. మా హస్బెండ్ చెప్పా అంటే, అతను ఏమన్నారంటే, ఇనుమోడు సెంటర్ అంటే దగ్గరండి, అక్కడికి వచ్చేమని చెప్పండి అమ్మా, నెల్లూరు దాకా కూడా నేను రాను అన్నారు. అంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఒక్కరి కోసమే అంత దూరం రావాలంటే కష్టమే కదండి. ఇంకా సరే అని ఇంకా అలాగెళ్తూ ఉన్నాము. ఇంకా దారిలో అండి చూసారు ఎన్ని బాతులు ఉన్నాయో. మా చిన్నోడికి చాలా నచ్చేసింది. మమ్మీ అక్కడ వీడియో సార్, ఇంకా అక్కడ తీసాను వీడియో. మొత్తం బాతులు అండి. ఫుల్ వర్షాలండి. నైట్ 9 అయింది అనుకోండి, ఫుల్ మార్నింగ్ వరకు వర్షం అయితే వస్తూనే ఉంటుంది. ఇంకా ఇది చూసారు కదా, బాతులకి ఇది హౌస్ అండి. బాతులు అన్ని ఇక్కడ ఉంటాయి. ఇంకా అలా దారిలో కొంచెం లైట్ గా క్లిప్ తీసుకుంటూ వెళ్తాను. ఇంకా ఏం చేస్తాం, వాళ్ళిద్దరితోటి సరే పిల్లలతోటి ఇంకా అలాగే ఉండేసరికి వాడు ఆటోలో కూడా అండి నా పక్కనే పడుకున్నాడు. ఇంకా అంత బాగాలేదు వాడికి, ఫుల్ నీరసం చెప్తున్నాడు. మమ్మీ నీరసం, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంటున్నారు. ఇంకా ఆటోలో నా దగ్గర పడుకోబెట్టుకున్నాడు వాడిని. ఇంకా మా చిన్నవాడైతే వీడియో తీసుకుంటూ ఉన్నాడు. కొన్ని వీడియో వాడే తీసాడు. ఇదంతా అంటే వాటర్ చూసారు కదా, ఇదంతా కాలం అంటారంట. ఇక ఇది మేము ఇంకో రూట్ అండి. ఇది చాలా లాంగ్ అంటే చాలా లాంగ్. ఎంత విసుగు వచ్చిందంటే, అందులో రోడ్డు కూడా సరిగ్గానే లేదు. ఏదంటే మొత్తం గతుకులుగానే ఉంది. ఇంకా అలా ఇంకా ఏం చేస్తా, తప్పదు, ఏ కాడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా బయలుదేరాం. ఇంకా ఫైనల్ గా అయితే వచ్చేసామండి. మా హస్బెండ్ అయితే, మేము ఆటో దిగేసరికి మా హస్బెండ్ అయితే అక్కడ ఉండిపోయారు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఓపీ అంటే హాస్పిటల్ ఓపీ అయితే రాపిచ్చేసి ఇంకా మా దగ్గరికి అయితే వచ్చారు. ఇక్కడ ఉన్నారు మా హస్బెండ్, అదికోండి ముందు బైక్ లో బ్యాగ్ వేసుకున్నారు కదా. ఇంకా అక్కడి నుంచి అయితే మేము నలుగురం అయితే బైక్లో అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఓపీ రాసేస్తున్నారు కాబట్టి మా హస్బెండ్ అయితే వాళ్ళ టెల్లర్ వీడు వాష్రూమ్ కి తీసుకెళ్లి నేనైతే వెళ్తూ ఉన్నానండి.
ఇదిగోండి లోపలికి వెళ్ళాము. ఇక ఇక్కడ వచ్చి ఇది రామచంద్రారెడ్డి హాస్పిటల్ అండి. ఇక్కడ ఇక్కడంతా పిల్లలకి మా చిన్నోడు మా హస్బెండ్ ముందుకు వెళ్ళేసరికి డోర్ తీస్తున్నారు. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ వచ్చి ఫీవర్ చెక్ చేశారండి. 103 ఉంది ఫీవర్, ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి. ఇంకా తర్వాత వెంటనే అంటే ఇంకా ఫీవర్ వచ్చేసరికి త్వరగా మమ్మల్ని అయితే పంపించేశారు లోపలికి. వెళ్ళగానే డాక్టర్ అంటే ఫుల్ ఫీవర్ వాళ్ళండి, వాడికి చలి జ్వరం బాగా ఎక్కువ వచ్చేసేసరి ఇంకా డాక్టర్ లోపలికి వెళ్తే అసలు వణుకుతుంటే సరిగ్గా చెకప్ కూడా చేయలేకపోయారు. ఫ్యాన్ ఏసీ 2 ఆఫ్ చేసి మరీ వాడు చెక్ చేశారండి. అంత ఎక్కువ ఉండింది. అప్పటికప్పటికి ఇంకా ఇంజెక్షన్ రాశారు. ఆ గొంతులో చెప్పాను కదా ఏమైందంటే, వీడైతే నోరు కూడా తెరిచి చూసేసరికి ఏమైందంటే లోపలండి బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి సైడ్ గెడ్లు వస్తాయండి. అదే చాలా మంది పిల్లలకి వస్తూ ఉంటాయండి. లోపల ఒక చిన్నప్పటి నుంచి ఉందండి అబ్బాయికి పుచ్చుకొని ఉండేసరికి, అంటే పిల్లలకి మనం చిన్నప్పుడు పాల డబ్బాలు ఇస్తూ ఉంటాం కదండి, వాటి వల్ల కూడా ఈ ఎఫెక్ట్ అవుతుందంట. ఇంక సార్ చెప్పారు ఇలాగా పాల డబ్బా అసలు ఇవ్వద్దండి ఎవరైనా. మీకు ఇప్పుడు నేను చేసిన తప్పు మీరు కూడా చేయొద్దు మిస్టేక్ అయితే. ఇంకా డాక్టర్ ఏమన్నారంటే ఇది ఇన్ఫెక్షన్ అమ్మా, ఇది ఏం ప్రాబ్లం లేదు, ఒక ప్రాబ్లం వస్తే తలకు కూడా ఎక్కచ్చు, కొంటే 100 మెంబర్స్ 1% అయితే ఇట్లా జరుగుతుంటది, ఏం కాదు అన్నారు. ఇంకా టెస్ట్ అయితే రాశారండి, బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అవన్నీ రాశారు. ఇంకా అక్కడంతా క్లిప్ అసలు తీరేదండి. ఎందుకంటే ఇంకా మేము మామూలుగా ఉంటది అనుకున్నాం. ఆడికి వెళ్ళేసరికి బ్లడ్ టెస్ట్ ఇంజెక్షన్స్ ఇవన్నీ రాశారు. నాకే చాలా భయం వేసింది. అంటే ఫస్ట్ టైం అండి వాడు 8 years లో ఫస్ట్ టైం బ్లడ్ టెస్ట్ కూడా చేయించడం. ఇంక వాడు ఏడుస్తుండేసరికి ఇంకా అవన్నీ తెలియదు, చాలా డిలే అయిపోయిందండి. మేము మార్నింగ్ హాస్పిటల్ 10 అయితే ఇంటికి వచ్చేసరికి 5 అయిందండి. అంతసేపు రిపోర్ట్స్ రాలేదు, ఇంకా డాక్టర్ లేరు. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. మేము ఒక్కదాని కోసం వెళ్తే అండి ఆడపోయేసరికి వాడికి ఇప్పుడు మేము గొంతు కోసం వెళ్తేసరికి వాడికి ఏమైందంటే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంది, నెక్స్ట్ అదే టైఫాయిడ్ జ్వరం ఉంది, 2 ఉన్నాయి. అంత మాత్రం మాకైతే చాలా వరకు డాక్టర్ అన్నారు మీకు చాలా వరకు మేలన్న అమ్మ, 1 week నుంచి ఫీవర్ వస్తున్నా కూడా అబ్బాయి కణాలు అయితే తగ్గలేదు, అంతవరకు అయితే చాలా వరకు మేలు, కణాలు అయితే తగ్గలేదండి. కానీ ఈ మెడిసిన్స్ అన్ని రాసిచ్చారండి ఆ గొంతు నొప్పికి, నెక్స్ట్ అదే విధంగా బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంది, ఇంకా వచ్చేసరికి ఇంకా టైఫాయిడ్. ఇంకేం చెప్పారండి ఇప్పుడు చూపిస్తున్నా కదండి, ఇవి మందులు వచ్చి 2 మందులు రాశారండి. ఒక్క మందు వచ్చి 300 రూపీస్ అండి. ఆ 300 మందు ఇవి వచ్చి ఇవి 2 మందులు 5 days కి మాత్రమే. ఇది ఏంటంటే మార్నింగ్ 5 ml ఈవినింగ్ 5 ml అని చెప్పారు. ఇప్పుడు ఒక మందు వచ్చేసరికి మనకి 2.5 days అంటే 3 days వస్తుంది. ఆ 3 days లో మీరేం చెప్పారంటే డాక్టర్ 3 days వాడండి అమ్మా, ఈ 3 days లో కానీ మళ్ళీ ఫీవర్ గానీ వస్తే మటుకు వెంటనే ఇంకోటి కలపొద్దండి. ఇది పొడి మందు అంటారు కదండి, ఈ పొడి మందులు ఇవి. మళ్ళీ ఇంకో మందు అయితే అసలు కలపకుండా తీసుకొచ్చేసేయండి హాస్పిటల్కి. ఇంకా అడ్మిట్ చేసుకోవాలి, ఇంజక్షన్ల ద్వారా అయితే పంపించారమ్మా, ఆ అబ్బాయికి ఎక్కువగానే ఉంది అని అన్నారు. ఇంకైతే నాకైతే చాలా భయం వేస్తూ ఉందండి. ఇంటికి వచ్చేసరికి నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఏం చేస్తామండి పిల్లలు కదండి, ఇంకా ఎట్లా ఉంటుందో ఏందో. మందులు అంటే ఓకే అండి, ఇంజక్షన్లు అంటే మనకే సెలైన్ పెట్టించుకోవాలంటే ఎంత బాధగా ఉంటుందండి. ఇంకేం చేస్తాం, ఇంకా అందుకని చాలా వరకు తగ్గిపోద్దని నమ్మకం. డాక్టర్ ఏమన్నారంటే అమ్మ ఏం కాదు తగ్గిపోద్ది, మీరు జాగ్రత్తగా వాడండి అన్నారు. ఇంకా సరే ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి నైట్ అయిపోయింది. ఇంక మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారు పాపము, నైట్ డ్యూటీ అయ్యేసరికి. ఇంక ఇప్పుడు చూపిస్తున్నా కదండి, ఇట్లా ఇది పొడి ముందుగా ఉంటుందండి, ఇది సెలైన్ వాటర్ అంటారు. ఈ వాటర్ మొత్తం దీంట్లో వేసేసి దీన్ని బాగా షేక్ చేయాలండి. మనం ఎలా అంటే మొత్తం వాటర్ ఫుల్ గా నింపేసేసి అసలు దాంట్లో గడ్డలు లేకుండా బాగా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత ఇది వచ్చి ఒక 5 ml మార్నింగ్ 5 ml ఈవినింగ్ 5 ml వేసేసామనుకోండి చాలా వరకు తగ్గిపోతుందని చెప్పారండి. నేను కూడా ఇంకా మనం కూడా అండి ఏదైనా తగ్గద్ది అనే ఏదైనా మింగితేనే బాగుంటుంది. టాబ్లెట్స్ అయినా కానీ సరే ఏదైనా సరే ఒక నమ్మకంతో చేసామనుకోండి మనకు మంచిగా జరుగుతుంది. అందుకని ఇంకా నేను కూడా కొంచెం అలాగే డీలేగానే ఉన్నాను, డల్గానే ఉన్నాను. ఏం చేస్తాం, ఇంకా పిల్లోడికి అయితే మందులు అయితే స్టార్ట్ చేశారు. అందులో వామిటింగ్ అవుతుందని వీడికి, అంటే కొంచెం టాబ్లెట్స్ వేసుకుని చాలా కష్టం. ముందే సిరప్ అయితే తాగుతాడు, ఇంకా టాబ్లెట్స్ అయితే కొంచెం కష్టం. ఫస్ట్ అయితే ఇంకా జ్వరం టాబ్లెట్, నైట్ జ్వరం టాబ్లెట్, పెయిన్ కి, నెక్స్ట్ వచ్చి ఇది వచ్చేసరికి టైఫాయిడ్, నెక్స్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్, రెండింటికి ఇదే యూజ్ అవుతుందని చెప్పారు డాక్టర్. ఇంకైతే ఇవైతే ఒక 5 ml అయితే వేస్తున్నానండి వాడికి. ఇంకా వాడు పక్కనే ఉన్నాడు, నాకు అంతొద్దు ఇంతొద్దు అంటూ ఉన్నాడు. ఇంకేం చేస్తాం, కంపల్సరీ తాగాలి. ఇది కూడా ఇక్కడైతే మందు వేస్తూ ఉన్నాను. వేసిన తర్వాత ఏమైందంటే వాడికి ఫస్ట్ ఈ సిరప్ అయితే వేయలేదు నేను. అంటే ఫస్ట్ సిరప్ వేసి మళ్ళీ టాబ్లెట్స్ వేసేవాడికి ఏమవుతుంది, మొత్తం వామిటింగ్ అయిపోయింది అనుకోండి. అన్ని వేసిన వేస్టే కదండి. అందులో ఇది 3 days కోర్స్ కాబట్టి 3 days యూజ్ చేయాలి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే టాబ్లెట్ అయితే ఇవ్వద్దని ఇంకా స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఆ టాబ్లెట్ వేసాను. ఇంక వామిటింగ్ వాటర్ అయితే తాగాడు, తాగిన వెంటనే అయితే వామిటింగ్ అయితే అయిపోయింది. చూపిస్తానండి, వామిటింగ్ అయ్యి టాబ్లెట్ కూడా మెట్టుకు వచ్చేసేసింది వాడికి.
ఇంకేం చేస్తాం, వాడు అంటే ఎక్కువ వాటర్ తాగేస్తాడు, వాడికి భయానికి. ఇది చూసారు కదా టాబ్లెట్ అయితే ఎట్లా వచ్చేసేస్తుందో. ఇంకా అంతేనండి, ఇంకా చిన్నగా కొన్ని టాబ్లెట్స్ వేసాను, ఒక్కొక్కటి ఒక్కొక్క టైమింగ్ లో వేసేసరికి సరిపోయింది. ఇదిగోండి ఇంకా టిఫిన్ అయితే పెడుతున్నాను, అయినా కూడా నొప్పి అంటూ ఉన్నాడు. టిఫిన్ పెట్టేసి ఇంకా పడుకోబెట్టదాను అంటే ఇంకా టిఫిన్ పెట్టేసేసి అండి, ఇంకా నైట్ ఎందుకు అన్నం లేని టిఫిన్ పెట్టేశాను. ఇంకా తర్వాత మిగతా మందులు సిరప్స్ అయితే వేసానండి. వీడియో లైక్ చెప్పినా పర్లేదండి, మా వాడు త్వరగా తగ్గిపోవాలని మంచిగా బ్రష్ చేయండి. ఓకే అండి.